మా స్తుతులకు అర్హుడు అయిన అద్వితీయ గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. పాపినైన నన్ను మీ కృపచేత మీ కుమారుని ద్వారా రక్షించి, నేను నమ్మదగిన వాడినైనా మీరు నమ్మదగిన వాడిగా ఉంటే మీ విశ్వాసతను కనుపరుస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. మీరు చేసిన కార్యాలను బట్టి నన్ను సంతోషపరిచి, మీ చేతి పనులను బట్టి నన్ను ఉత్సాహింపచేస్తూ, బుద్ధిమంతునిగా ఈ మేలు నీ వల్లే కలిగిన దాన్ని గుర్తించే కృప దయచేసినందుకు మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలు విస్తారమైనవి, ఇవి చాలదన్నట్టు నా కొరకు మీరు దాచి ఉంచిన మేలు అంతకంటే గొప్పది. ఈ కార్యాలను బట్టి, నీ ఆలోచనలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ నామాన్ని కీర్తిస్తూ, నీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధిస్తూ, ఈ నా స్తుతి ఆరాధన ఘనమైన యేసుక్రీస్తు నామం పేరిట మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. రోమ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. పౌలు భక్తుడు రోమపట్టణంలోని సంఘానికి ఉత్తరం రాస్తూ వారి నిమిత్తమే తాను చేసిన ప్రార్థన ఇది. ఎక్కడైనా సరే అలా జరుగునుగాక అని ఉంది అంటే అది ప్రార్థన. దేవుణ్ణి, దేవా ఇలా చేయి అని అడగడం అన్నమాట ఇది. పౌలు భక్తుడు దేవుని చిత్తానుసారంగా చేసిన ఈ ప్రార్థనలో దేవుని ఉద్దేశం ఏమని అర్థమవుతుంది అంటే, మనం ఏదో నిరీక్షణ కలిగి ఉండడం కాదు, విస్తారంగా నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే మన గిన్నె నిండడం కాదు, పొంగి పొరలాలన్నమాట. దాన్ని చూసి ప్రజలు మనల్ని కారణం అడుగుతారు. దేనికి? మనలో ఉన్న నిరీక్షణకు హేతు, కారణం ఏంటి? ఎందుచేత మీరు ఇంత కష్టంలో కూడా ఇంత ధైర్యంగా ఉన్నారు? ఏంటి మీ నమ్మకం? దేనికోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతారు. మొదటి పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాల్లో అంటున్నాడు. 14 నుంచి అవుతాను చూడండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే మనలో ఉండే నిరీక్షణ ఎంత ప్రస్ఫుటంగా ఉండాలి అంటే, అన్యులకు నిరీక్షణ లేకుండా అశాంతితో, నిరాశతో, జీవితం మీదే ఆశ లేకున్నటువంటి లోకానికి మీలో ఉండే ఇలాంటి విస్తారమైన నిరీక్షణ వారిని ఆశ్చర్యపరిచి, ఏంటి కారణం? మీరు కూడా నేనున్న పరిస్థితులు లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారే, మీ ఇంట్లో కూడా శ్రమ, అనారోగ్యం, మరణం సంభవించిందే, అయినా మీరు ఎందుకు ఇంత నిరీక్షణతో ఉన్నారు? ఏంటి కారణం? నాకు సాధ్యం కాంది, మీకు సాధ్యమైంది ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు మనం చెబుతాం, యేసుక్రీస్తు నమ్మాను, నా పాపాలు క్షమింపబడ్డాయి. అందరూ ఈ లోకంలో ఎలాగూ కరోనా వల్ల కాకపోతే మరొక దాని వల్ల చచ్చిపోతాం. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత చనిపోయినా పరలోకానికి వెళ్తాం. పెన మీద నుంచి పొయ్యిలోకి కాదు, పెన మీద నుంచి పరలోకానికి వెళ్తాం. అందుకు నేను దేనికి భయపడాలి? నిరీక్షణతో ధైర్యంగా ఉంటున్నాను అని చెప్పగలం. ఎప్పుడు అడుగుతారు? మనలో ఇలాంటి బలమైన, స్పష్టంగా కనబడే విస్తారమైన నిరీక్షణ ఉన్నప్పుడు లోకం కారణం అడుగుతుంది. అది మనకు ఒక మంచి అవకాశం దేవుని గురించి సువార్త ప్రకటించడానికి. అంటున్నాడు, చూడండి, నాకు చాలా ఇష్టం ఈ వచనం. చాలా అంటే చాలా ఇష్టం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. కాబట్టి గమనించండి, నిరీక్షణ మనకు ఎలా కలుగుతుంది? మనకు మనం ధైర్యం చెప్పుకోబట్ట కాదు. నిరీక్షణకు కర్తయగు దేవుడు ఇస్తాడు. నిరీక్షణకు కర్త ఎవరు? దేవుడు. ఇక్కడ 2 విషయాలు గమనించండి. మనం నిరీక్షించింది ఎవరిని బట్టి, లేదా ఎవరి మీద ఆధారపడి నిరీక్షిస్తున్నాం? దేవుణ్ణి బట్టి కదా. మన నిరీక్షణకు ఆబ్జెక్ట్ అంటాం, అంటే లక్ష్యం,
ఆయనే, ఆ నిరీక్షణ పుట్టించేది కూడా ఆయనే. గాడ్ ఈస్ బోత్ ది ఆబ్జెక్ట్ అండ్ ఆథర్ ఆఫ్ అవర్ హోప్. హీస్ బోత్ ది ఆబ్జెక్ట్ అండ్ ఆథర్ ఆఫ్ అవర్ హోప్. మనం నిరీక్షించింది ఆయన యందు, ఆ నిరీక్షణ మనలో పుట్టించింది ఆయనే. ఈ నిరీక్షణ దేవుడు విశ్వాసం ద్వారా ఇస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగే విశ్వాసం, కలిగే నిరీక్షణ ఇది. ఈ నిరీక్షణ మనకు కష్టాలు ఓర్చుకునేటట్లు, ఏదో భవిష్యత్తులో దేవుడు పరలోకం ఇస్తాడులే, ఈలోగా కాస్త తట్టుకోండి అనేటట్టుగా అతి కష్టం మీద మనం భరించినట్టు చేసేది కాదు. సమస్త ఆనందంతో, సమాధానంతో కూడినటువంటిది ఈ నిరీక్షణ. దేవుడు అటువంటి నిరీక్షణ మనం పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. లోకం నిరీక్షణ లేని లోకం. ఎక్కడ చూసినా సమస్యలు, భయాలు, గొడవలు, నిరాశ. ఇంటర్మీడియట్లో సరిగా మార్కులు రాలేదంట, ఆత్మహత్య చేసేసుకున్నాడు. అంటే ఇక అదే జీవితమా? ఇంటర్మీడియట్ మార్కులేనా నీ జీవితం అంతా? తల్లి కాస్త మందలించిందని ఆత్మహత్య చేసేసుకునే మనుషులకు నిరీక్షణ లేకే కదా. ఎంత నిరీక్షణ లేని లోకంలో ఉన్నాం మనం. ఎటు చూసినా నిరాశ, భయాలు, ఆపదలు. ఎవరిని కదిపినా వాళ్ళు బాధలు చెప్పుకుంటారే తప్ప ధైర్యంతో, నిరీక్షణతో కూడినటువంటి మాటలు ప్రజలకు అందుబాటులో లేవు. ఈ నిరీక్షణ లేని లోకం. ఆఖరికి ఈ లోకం ఎక్కడ అంతమవుతుంది? దేవుడు నమ్మని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నరకంగా ఎందుకు ఎంచబడుతుందో తెలుసా? వాట్ మేక్స్ హెల్ హెల్? అక్కడ నిరీక్షణ లేదు కాబట్టి. అక్కడి నుంచి బయట పడతామనేటువంటి ఆశ లేదు కాబట్టి నరకం అంత ఘోరంగా అవుతూ ఉంది. కాబట్టి లోకానికి నిరీక్షణ లేదు. నరకానికి వెళ్ళే లోకానికి, ఆ నరకంలో కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ హోప్, అసలు ఏ మాత్రం నిరీక్షణ ఉండదు. అయితే బైబుల్ ఈజ్ ద బుక్ ఆఫ్ హోప్. బైబుల్ నిరీక్షణ ఇచ్చే గ్రంథం. యేసుక్రీస్తు రక్షకుడు, పాపులమైన మనకు రావాల్సిన న్యాయమైన శిక్షను తాను భరించడం ద్వారా మనల్ని తప్పించి, విడిపించి ఆయన రాజ్యానికి చేర్చుకునే రక్షకుని గురించినటువంటి శుభవార్తతో కూడినటువంటిది నిరీక్షణ ఇచ్చే గ్రంథం ఇది. దేవుడు నిరీక్షణకు కర్త, సమాధానానికి కర్త, ఆదరణకు కర్త, సృష్టికర్త. నిరీక్షణకు కర్త. కర్త అంటే, సృష్టికర్త అంటే ఏం చేశాడు చెప్పండి? సృష్టిని దేవుడు శూన్యంలో నుంచి కలిగించాడు. ఆదరణ అంటే ఏంటి? ఆదరణకర్త అంటే ఏంటి? నిరాశలో, అసలు ధైర్యం తెచ్చుకోవడానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో నిరీక్షణను, సృష్టిని శూన్యంలోంచి పుట్టించినట్టు నిరీక్షణను పుట్టిస్తాడన్నమాట. నిన్న కుటుంబాన్ని ఆదరించడానికి వెళ్ళాం. ఇన్ఫ్యాక్ట్ 2 కుటుంబాలని ఆదరించడానికి వెళ్ళాం. ఒక కుటుంబంలో 47 సంవత్సరాలు అల్లుడి గారికి 2 సంవత్సరాల క్రితం స్టంట్ వేశారు. 1 సంవత్సరం క్రితం డయాలసిస్ స్టార్ట్ అయింది. నెల 15 రోజుల క్రితం చనిపోయాడు ఆయన. భార్యకు అంతకుముందే 40 లక్షలు ఖర్చు పెట్టారు. 2-3 సార్లు వెంటిలేటర్ మీదకి వెళ్ళి వచ్చింది 2 సంవత్సరాల క్రితం ఆమె. ఆడబిడ్డకి ఇంకా వివాహం అవ్వలేదు, 3వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతుంది. వాళ్ళ ధైర్యాన్ని చూస్తూ ఉంటే లోకం ఏమంటుందో తెలుసా? మాకు అటువంటి పరిస్థితులు వస్తే మేము మాత్రం అలా తట్టుకోలేమండి అంటారన్నమాట. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం, నిరీక్షణ? నిరీక్షణ కర్త పుట్టించాడు. అందుకే మనకులాంటి వాళ్ళే ఆ పరిస్థితిలో అంత ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నారు. ఇది గొప్ప సత్యం. ఇది నేను అనుకుంటా, ఎవరి బాధలను చూసినప్పుడు నేనైతే తట్టుకోలేనండి అంటాం. కానీ గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఆ పరిస్థితుల్లో ఉంటే నిన్ను కూడా అదే ధైర్యంగా దేవుడు ఉంచుతాడు. శ్రమకు తగ్గ ఆదరణను దేవుడే శ్రమతో పాటే ఇస్తాడు. దేవుడు ఎవరు? నిరీక్షణకు కర్త. అలాంటి నిరీక్షణ కర్త దేవుడు
విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మనల్ని నింపుతాడు. బైబిల్లో 3 అనుగ్రహాలు ఉన్నాయి. 3 గ్రేసెస్ అంటాం. 1 కొరింథీ 13:13 ఈ విషయాన్ని మనం చూస్తాం. చెప్పగలరా ఎవరైనా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయ్యే అంటున్నాడు. నిలిచే దేవుడిచ్చినటువంటి కృపలు లేదా అనుగ్రహాలు 3 గ్రేసెస్ ఇన్ ద బైబుల్. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. అయితే విచారం ఏంటంటే చాలా సభల్లో, చాలా సంఘాల్లో రెంటిని గురించే ఎక్కువ బోధలు ఉంటాయి. ఏంటవి? విశ్వాసాన్ని గురించి కావలసిన బోధలు ఉంటాయి, ప్రేమను గురించి ఇంకా కావలసిన బోధలు ఉంటాయి. కానీ నిరీక్షణ గురించి చాలా అరుదుగా వింటూ ఉంటాం. కానీ దేవుడు మనం విస్తారంగా నిరీక్షణ గలవారం అవ్వాలి అని కోరుతున్నట్టు మనకి అర్థమవుతుంది రోమా 15:13 ప్రకారం. ఓకే, సరే చూడండి. విశ్వాసం ఎటు చూస్తుంది? విశ్వాసం ఎటు చూస్తుంది? పైకి చూస్తుంది కదా. ప్రేమ ఎటు చూస్తుంది? ఇతరుల అవసరాలు తీర్చడం కోసం, ఇతరులను ఆదరించడం కోసం చుట్టూరు చూస్తుంది. నిరీక్షణ ఎటు చూస్తుంది? విశ్వాసం పైకి చూస్తుంది. ఇట్ లుక్స్ అబౌవ్. ప్రేమ ఇట్ లుక్స్ అరౌండ్, చుట్టూరు చూస్తుంది ప్రేమ. నిరీక్షణ ముందుకు చూస్తుంది. ఇట్ లుక్స్ ఫార్వర్డ్. ఎటువంటి కష్టం, భయం మనల్ని ఆవరించినా సరే నిరీక్షణ ఏం చేస్తుంది? వీటిని ఛేదించుకుంటూ ముందుకు చూస్తుంది ధైర్యంతో, ఆశతో. కాబట్టి వాక్యానుసారమైనటువంటి నిరీక్షణకు నిర్వచనం చెప్పనివ్వండి. Hope is a confident expectation of all the good promised in Jesus Christ. Hope is a confident expectation of all the good promised in Jesus Christ. వాక్యానుసారమైన నిరీక్షణ అంటే అర్థం ఏదో అంతా బాగానే ఉంటుందిలే, పర్వాలేదులే, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందిలే, కరోనా వైరస్ కొంతకాలానికి అంతరించిపోతుందిలే అని ఏదో భ్రమపడి ఆధారం లేకుండా ఆశించడం కాదు. వాక్యానుసారమైన క్రైస్తవ నిరీక్షణ అంటే అర్థం ఏంటి అంటే దేవుడు యేసు క్రీస్తునందు వాగ్దానం చేసిన ప్రతి మేలు కొరకు ఆశతో, ధైర్యంతో ఎదురు చూడడం అన్నమాట. యేసు క్రీస్తునందు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ అవును, ఆమేన్ అన్నవిగా ఉన్నాయి. కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుడు మెస్సయ్య ద్వారా, రక్షకుని ద్వారా వాగ్దానం చేసినవన్నీ తప్పక కలుగుతాయి, తప్పక జరుగుతాయి. అందుచేత యేసు క్రీస్తునందు దేవుడు వాగ్దానం చేసిన ప్రతి మేలు కొరకు ధైర్యంతో ఎదురు చూడడమే నిరీక్షణ అంటే. అలాంటి నిరీక్షణకు దేవుడు మనల్ని పిలిచాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూడండి, రోమపత్రికలోనే పౌలు భక్తుడు రాస్తూ 5వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు, 5 వచనాలు ఏమన్నాడో చూడండి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము, శ్రమలయందును అతిశయపడదుము. ఏలనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది. మన హృదయాల్లో దేవుడు కుమ్మరించేశాడు. ఇది పైపైన ఉన్నది ఆదరణ నిరీక్షణ కాదు. హృదయాల్లో, అంతరంగంలో దేవుడు కుమ్మరించాడు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టడంలో రుజువైపోయింది దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆయన బట్టి మనం నిరీక్షించాము. ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ నిరుత్సాహపరచదు. సరే, వేటి కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం? నిరీక్షణ అంటేనే భవిష్యత్తు కొరకు ఎదురు చూడడం. భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడని మనం నిరీక్షిస్తూ ఉన్నాం. 3 విషయాలు. మొదటిది
రోమపత్రిక 8వ అధ్యాయం 18 నుండి 22 వరకు చదువుతాను చూడండి. మరేళ ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలానగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. దేవుని కుమారులు మానవులు పతనమైనప్పుడు సృష్టి కూడా పాప శాపాలకు లోనైంది. అందుకే కదా దేవుడు భూమిని శపించి ఇక నుంచి ముళ్ళతుప్పలు గచ్చపొదలు పెరుగుతాయన్నాడు. మనం చూసే భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, రోగాలు, వైరస్లు ఇవన్నీ పాప ఫలితమే. అయితే ఈ సృష్టి చూడండి నాశనమునకు లోనైన దాస్యములో ఉంది. అయితే దీంట్లోంచి దేవుడు సృష్టిని విడిపించబోతూ ఉన్నాడు. దానికోసమట సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఉందట. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి తేరు చూస్తూ ఉంది, మూలుగుతూ ఉందట. మనం రోమపత్రిక 8వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు చెప్పుకున్నాం. ఈ 19వ వచనం ఒక అర్థం ఏంటి అంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నదన్న మాట ఏ దృశ్యాన్ని గుర్తు చేస్తూ ఉందంటే, బొటన వ్రేళ్ల మీద నిలబడి ఎలా చూస్తారు చూసారా, ఆశతో సృష్టి ఆ రీతిగా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆశతో తేరి చూస్తూ కనిపెడుతోంది. మిగులు ఆశతో తేరి చూస్తూ కనిపెడుతోంది. అంటే దేవుడు మనుషులను సంపూర్ణంగా రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకున్నప్పుడు ఈ సృష్టిని ఆయన విమోచిస్తాడు. ప్రస్తుతం సృష్టిని నిర్మూలించి క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని కలిగిస్తాడు. ఇక ఆ సృష్టి, నూతన సృష్టి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడుండే కరోనా వైరస్లు అక్కడ ఉండవు. ఇప్పుడున్నటువంటి భూకంపాలు వాతావరణ శాఖ వాళ్ళు భయపడుతున్నారు. తుఫాన్లు తరచూ రాబోతున్నాయని. ఇలాంటి తుఫాన్లు, వరదలు, పంట చక్కగా పండేసింది, కోత టైంకి వచ్చేటికి వచ్చేసింది వరద, తుఫాను. కళ్ళెదుటే కష్టపడిన పండించుకున్న పంట అంతా లేళ్లపాలైపోయింది. ఏం చేయలేం. కానీ ఆ నూతన సృష్టిలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏమీ ఉండవు. ఇక ఆ నూతన సృష్టిలో భయపెట్టేవి, భయపడవలసినవి ఉండవు. మిడినాగు చంటిబిడ్డ మిడినాగుతో ఆటలాడుకుంటాడట. సింహం, గొర్రెపిల్ల కలిసి గడ్డి మేస్తాయట. ఊహించగలమా అసలు ఈ పరిస్థితిని? ఇప్పుడు నిన్ను భయపెట్టే పరిస్థితులకి అప్పుడు ఉండవు. నీతి రాజ్యం ఏలుతుంది. ఆ నూతన సృష్టి కొరకు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన మనం ఏం చేస్తున్నాం? నిరీక్షిస్తూ ఉన్నాం. రెండవది దేని కొరకు నిరీక్షిస్తున్నామో చూడండి, 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క పదం ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. మన దేహం విమోచింపబడుతుందని దీనికోసం కూడా మనం ఏం చేస్తున్నాం? నిరీక్షిస్తూ ఉన్నాం. ఈ పాపంతో కూడిన, రోగాలతో కూడిన, బలహీనతతో కూడినటువంటి దేహం నుంచి దేవుడు మనల్ని విమోచిస్తాడు. ఈ దేహాన్ని మహిమ దేహంగా మారుస్తాడు. మహిమ దేహం కొరకు కనిపెడుతూ ఉన్నాం, నిరీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక ప్రక్క రోగాలు, బలహీనతలే కాదు, 2 రోజులు భోంచేయకపోతే ఎలా ఉంటుందో తోట కూడా కాడలాగా వడిలిపోతాం. శరీరం బలహీనమైంది. చిన్న రోగం వస్తే చాలు గెలగెల కొట్టేసుకుని చచ్చిపోతాం. ఈ శరీరం బలహీనమైంది. ఇంతకంటే విశ్వాసాన్ని బాధపరిచేది ఏంటో తెలుసా? ఆత్మీయంగా శోధింపబడినప్పుడు, మనం లొంగిపోయినప్పుడు ఉండే బాధ
ఇంత అంతా కాదు. చేయకూడని పని చేసినప్పుడు, అనకూడని మాట పలికినప్పుడు, తలంచుకునే తలంపు మనం కాస్త మనసులో ఆదరించినప్పుడు ఉండే బాధ, చేప నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు గిలగల గిలగల కొట్టుకుంటుందే, అలా కొట్టుకుంటుంది ప్రాణం. అయితే మహిమ శరీరంతో ప్రభు దగ్గర మనం ఉన్నప్పుడు ఇక ఈ పాపాన్ని బట్టి వచ్చే అపరాధ భావం మనల్ని వేధించదు. శోధకుడు ఉండడు, ఈ శరీరం మార్చబడుతుంది కాబట్టి ఇక పాపానికి తావే ఉండదు. ఎంత అద్భుతమైన శరీరం అది. నూతన సృష్టి కొరకు ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తూ ఉన్నాం. మహిమ శరీరం కోసం నిరీక్షిస్తూ ఉన్నాం. మూడవది మనం నిరీక్షించే దేనికోసమో తెలుసా? రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. దేని గురించిన నిరీక్షణ? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అంటున్నాడు. పాపం వల్ల మనం దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అన్నాడే. పాపాన్ని బట్టి దేవుని మహిమను చూడలేకపోతున్నాం, దేవుని మహిమను పొందలేకపోతున్నాం, దేవుని మహిమ రాజ్యంలో చేరలేకపోతున్నాం. అయితే యేసుక్రీస్తు పాపాన్ని నిర్మూలించడం ద్వారా, పాపాన్ని పరిహరించడం ద్వారా మనకు నిరీక్షణ కలిగింది. మరి తిరిగి మనం దేవుని మహిమను చూస్తాం, దేవుని మహిమను పొందుతాం, దేవుని మహిమలో ప్రవేశిస్తాం. పాపులం కదండి, పడుతూ లేస్తూ ఉన్నాం కదా, బలహీనం కదా, ఆ మహిమను ఎలా పొందుతాం అని అంటారా? దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. ఆ టైం వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం పరిపూర్ణత పొందుతాం. ఆయనను చూసినప్పుడు ఆయన ఉన్నట్టుగా నేను చూస్తాం కాబట్టి ఆయనను పోలే ఉంటామట. ఆయనకు లాగే ఉంటాం. ఆయన నీతితో సమానమైన నీతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, నేనేమై ఉండాలో అలా లేను, రక్షింపబడినా ఏమై ఉండాలో అలా లేను, కానీ ఒకటి మాత్రం నన్ను ధైర్యపరుస్తుంది, నేనేమై ఉన్నానో అది మాత్రం ఇప్పుడు కాదు అంటాడు. ఐఎమ్ నాట్ వాట్ ఐ ఆట్ టు బీ, బట్ ఐ నో దట్ ఐఎమ్ నాట్ వాట్ ఐ యూస్ టు బీ. అవును, రక్షింపబడ్డాం, ఇంత ముందులా లేము, మనం ఉండాల్సినంతకప్పుడే లేము, కానీ ఒక రోజు వస్తుంది మనం ఎలా ఉండాలో పరిపూర్ణతలో, అలా దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. కాబట్టి దేవుని మహిమ కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం, మహిమ దేహాల కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం, నూతన సృష్టి కొరకు విమోచిస్తూ ఉన్నాం. సాధారణంగా ప్రాస్పరిటీ గాస్పుల్ అంటామే, అంటే ఈ లోకంలో మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి కలుగుతుంది దేవుని నమ్ముకుంటే అని చెప్పే తప్పుడు బోధకులు ఉన్నారు చూసారా? స్వస్థతశాలలు పెట్టి ప్రజల్ని ఈ లోకంలో తాత్కాలికంగా ఆరోగ్యం కోసం ప్రజల దృష్టిని మళ్లిస్తూ నిత్యరాజ్యం కొరకు సిద్ధపరచకుండా తాత్కాలిక మేళ కోసం వాగ్దానం చేస్తున్నటువంటి వాళ్ళ బోధ ఎందుకు తప్పో తెలుసా? వారు ఎక్కువ వాగ్దానం చేస్తున్నందుకు కాదు, వారు తక్కువ వాగ్దానం చేస్తున్నారు, తాత్కాలికమైన వాగ్దానం చేస్తున్నారు, శాశ్వతమైన దాన్ని కించపరుస్తూ. భక్తుడు ఇలా అంటాడు, the prosperity gospel is not wrong because it promises too much. It is wrong because it promises too little. It exchanges eternal worth for nothing. ఏమీ కాని దాన్ని శాశ్వతమైన దానికి బదులుగా ఇస్తూ ఉన్నారు లోకానికి. ఏముంటుంది ఆరోగ్యం? ఏదో ఒక రోగంతో చచ్చిపోవాల్సిందే కదా. ఏముందండి డబ్బు? తింటావా? ఎంతుంటే మాత్రం తినాల్సింది మట్టిలోంచి మొలిచే గింజలే కదా. ఎవడైనా ఈ ఐశ్వర్యం, ఈ డబ్బు, ఈ ఆరోగ్యం వాగ్దానం చేసి పరలోక రాజ్యంలో దేవుడు శాశ్వతంగా ఇవ్వబోయే మహిమను, ఆయనను కనులారా చూసే భాగ్యాన్ని, దానిని వాగ్దానం చేయడానికి బదులు తాత్కాలికమైనది వాగ్దానం చేస్తున్నారు. అందుకే ఈ తప్పుడు బోధలు తప్పు అవుతూ ఉన్నాయి. అమ్మో అంత డబ్బు వచ్చేస్తుందని వాగ్దానం చేస్తున్నారు, ఎక్కువ చెప్పేస్తున్నారండి. కాదు, తక్కువ చెప్తున్నారు వాళ్ళు. శాశ్వతమైన దానికి బదులు తాత్కాలికమైంది, అల్పమైంది వాగ్దానం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రాస్పెరిటీ గాస్పెల్ ఇస్ రాంగ్. దేని కొరకు నిరీక్షిస్తున్నామో చూసాం. నిరీక్షణ అంటే ఏంటో చూసాం, దేని కొరకు నిరీక్షిస్తున్నామో చూసాం.
నిరీక్షణ అంటేనే భవిష్యత్తు కొరకు ఎదురు చూడడం. మరి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న మనకు ఆ నిరీక్షణ ప్రస్తుత జీవితంపై ఎలాంటి మార్పును కలిగిస్తుంది? అవి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. చూడండి, రోమా 15:13లోనే పౌలు అన్న మాట, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, దేవుని శక్తి వల్ల పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటిది విస్తారమైన నిరీక్షణ. విస్తారమైన నిరీక్షణ గలవారు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మను నింపునుగాక అంటున్నాడు. మనం నిరీక్షించేది ప్రస్తుతం సమస్త ఆనందంతో సమాధానంతో కూడిన నిరీక్షణ ఇది. అంతేగాని ఏదో కష్టాలు ఉన్నా సరే భవిష్యత్తు కొరకు పరలోకం కొరకు ఎదురు చూస్తూ భయంతో తప్పదన్నట్టు సహించేది కాదు ఈ నిరీక్షణ. సమస్త ఆనందంతో కూడింది. నిరీక్షణతో కూడిన జీవితం ఆనందమయమైన జీవితం. అందుకే పౌలు ఏమంటున్నాడు 12:12 రోమాలో 12:12, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. విన్నారా? నిరీక్షణ కలిగి ఏం చేయాలట? శ్రమలో సంతోషించాలట. శ్రమలో ఓర్పు కలిగి ఉండాలంట. నిరీక్షణ సంతోషాన్ని, ఓర్పును పుట్టిస్తూ ఉంది, ప్రార్థనలో పట్టుదలను కలిగిస్తూ ఉంది. కాబట్టి మన నిరీక్షణ ఆనందానికి దూరంగా ఉండేది కాదు. ఇది ఆనందంతో కూడిన కాదు, సమస్త ఆనందంతో కూడిన నిరీక్షణ. నిరీక్షణ గలవారై సంతోషించమంటున్నాడు. శ్రమ ఎందు ఓర్పు కలిగి ఉండమన్నాడు కదా. శ్రమ అనే పదానికి లాటిన్ మూల పదం, ఇంగ్లీష్లో ట్రిబులేషన్ అంటాం. లాటిన్ మూల పదం ట్రిబ్యులం. ట్రిబ్యులం అంటే అర్థం ఏంటి అంటే, చూడండి, వరిని నలగొట్టి బియ్యం తీయాలనుకోండి, ఏం చేస్తారో తెలుసా? ట్రిబ్యులం అనే ఒక బరువాటి చెక్కను ధాన్యం మీద పెట్టి దాని మీద మనిషి నిలబడతాడు. ఆ ట్రిబ్యులంని ఏ గార్ధబమో ఏ ఎద్దో లాగుతూ ఉంటుంది. ఈ బరువైన చెక్క ఈ ధాన్యపు గింజల మీద మనిషి బరువుతో లాగుతూ ఉన్నప్పుడు గింజలు నలిగి ధాన్యం బయటపడుతుంది, హస్క్ వేరుపడుతుంది అన్నమాట. శ్రమ మనం నలగొడుతూ ఉంది, కానీ గింజలు బయట తెస్తూ ఉంది. నిజానికి ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా? నువ్వులు ఉన్నాయి, లేకపోతే వేరుశనగలు ఉన్నాయి. ఆయిల్ ఎలా వస్తుంది? అది అలాగే ఉంటే రాదు, బాగా నలగొట్టబడాలి, అప్పుడు దాంట్లోంచి నూనె వస్తుంది. దేవుడు శ్రమ ద్వారా మనల్ని నలగొడుతున్నాడు అనుకుంటున్నారేమో, కాదు. నూనె తీస్తూ ఉన్నాడు, భక్తిని నేర్పుతూ ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సంతోషించగలం, ఓర్చుకోగలం. ఆపరేషన్ డబ్బులు ఇచ్చి మరి చేయించుకుంటారు. ఎందుకు చెప్పండి? ఆరోగ్యం వస్తుందనే కదా, బాధ తప్పుతుందనే కదా. ఎందుకు ఓర్చుకుంటున్నాం? భవిష్యత్తు బాగుంటుందని. అయితే ఆపరేషన్లు అన్నీ సక్సెస్ఫుల్ అవ్వవు. ఆపరేషన్ అయిన తర్వాత బిల్లు చూసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అయితే దేవుడు పెట్టే శ్రమ, మనల్ని నల్లగొడుతున్న శ్రమ ఓర్చుకోవడానికి కూడా సహాయం చేస్తాడు. దాని తర్వాత శ్రమ తర్వాత ఆయన పరిశుద్ధతలో మనకు పాలు పంపులు ఉంటాయి. కాబట్టి నిరీక్షణతో మనం ఏం చేయవచ్చు? సంతోషించవచ్చు. కాబట్టి భవిష్యత్తు కొరకైన నిరీక్షణ ప్రస్తుతం మనల్ని సమస్త ఆనందంతో సమాధానంతో నింపుతూ ఉంది. భవిష్యత్తు కొరకైన నిరీక్షణ మనల్ని సంతోషించగలిగేటట్లు, శ్రమను ఓర్చుకునేటట్లు చేయగలుగుతూ ఉంది. ఇంకా చూడండి, భవిష్యత్తు కొరకైనటువంటి నిరీక్షణ ప్రస్తుతం మనకి ఏం చేస్తుందో. మనం నిరీక్షించింది ఎలాంటి గొప్ప నిరీక్షణ అంటే, మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఇలా అంటాడు, నాట్ ఇన్ వర్క్స్, నాట్ ఇన్ ఎనీ అదర్ థింగ్, బట్ ప్యూర్లీ ఇన్ హోప్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ రిజాయిసెస్. The one who seeks to find joy apart from this hope will labor much, but will labor in vain. క్రీస్తునందు కలిగిన నిరీక్షణ బట్టి మనం శ్రమలో కూడా ధైర్యం తెచ్చుకోగలుగుతున్నాం, సంతోషించగలుగుతున్నాం. క్రీస్తుకు దూరంగా ఉండేటువంటి వారు నిరీక్షించేది చాలా కష్టపడుతున్నారు, కానీ చాలా వృధాగా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎక్కువ కష్టపడతారు,
కానీ అనవసరంగా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా రానిది. కానీ మన నిరీక్షణ పనుల్లో కాదు, దేవునిని బట్టి వస్తుంది. కాబట్టి మనం శ్రమలో కూడా నిరీక్షించగలుగుతున్నాం, నిరీక్షణలో ఆనందించగలుగుతూ ఉన్నాం. 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. నిరీక్షణ కలిగితే మనం ఆనందిస్తాం. అంతేకాదు, రెండవది, నిరీక్షణ కలిగితే మనం ఏం చేస్తాము అంటే 1 యోహాను 3:2-3 అంటున్నాడు, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుదు, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఆయన చూసినప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తాం, ఆయనను పోలి ఉంటాం. కాబట్టి ఇలాంటి నిరీక్షణతో ఉండేటువంటి మనం ఎలాగో ఆయన దగ్గర ఉండబోతున్నాం, ఎలాగో ఆయన్ని పోలి ఉండబోతున్నాం. కాబట్టి ఆయన పవిత్రుడైనట్టు మనం పవిత్రులుగా చేసుకుంటాం. భవిష్యత్తు కొరకైనా దేవునితో ఉంటాం, ఆయన రాజ్యంలో ఉంటామనే నిరీక్షణ, ఆయన చూస్తామనే నిరీక్షణ, ఆయన పవిత్రుడైనట్టు మనం పవిత్రులుగా ఉండేటట్లు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. అంతేకాదు, ఇందాక మనం చూసాం 1 పేతురు 3:15-16 ప్రకారం మనలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా హేతు అడిగినప్పుడు ఆ హేతు చెబుతాం. ఎందుకంత నిరీక్షణతో ఉన్నారు, ఎందుకంత ధైర్యంతో ఉన్నారు కష్టంలో కూడా అని అంటే, ఇది సువార్త ప్రకటించడానికి మనకు మంచి అవకాశం. కాబట్టి నిరీక్షణ సువార్త ప్రకటించే అవకాశంగా మారుతూ ఉంది. అంతేకాదు, నిరీక్షణ కలిగి ఉంటే మనం ఎలా జీవిస్తాము అంటే 2 కొరింథీ 3:12, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో భక్తుడు అంటున్నాడు, తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. నిరీక్షణ ఏం చేస్తుంది? కాదు, బహుధైర్యాన్ని పుట్టిస్తాం. నిన్న ఒక జ్ఞాపకార్థ కూడికలో వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత చనిపోయిన అతని కుమారుడు చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. నాన్నగారు అంటే చాలా ఇష్టం అట. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మానసికంగా దెబ్బతింటాడేమో అన్నంత డిప్రెషన్లో ఉన్నాడు. అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ డిప్రెషన్లో ఉన్న వ్యక్తి వయసు 40కి పైనే ఉంటాయి. చనిపోయిన వ్యక్తి వయసు ఎంతో తెలుసా? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వ్యక్తి చనిపోయినందుకు కొడుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అయితే అతని అక్క మందిరానికి వస్తుంది. ఆమె అంటుంది, ఏమంటే నాన్నగారు ప్రభుని నమ్ముకున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు, నేను మళ్ళీ ఆయన చూస్తానని నాకు ధైర్యంగా ఉందండి, మా తమ్ముడండి ఏంటండి ఇలా అయిపోతున్నాడు, ప్రార్థన చేయండి అంటుంటే అతన్ని అడిగాను, ఇంతమంది ఇప్పుడు మిమ్మల్ని చూశాను వచ్చేవారు అనుకుంటా అంటే, మానేసుకున్నాడు మందిరానికి రావడం. దేవుణ్ణి నమ్మలా. నిరీక్షణ లేదు, మళ్ళా చూస్తాం అనే నిరీక్షణ. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? బెంగబెట్టుకు చచ్చిపోతుంటేనే. నిరీక్షణ కలిగిన వారికి, మనం బాగా ప్రేమించే పెద్దలు చచ్చిపోయినా రేపు మళ్ళా చూస్తాం అనే ధైర్యంతో ఈ శ్రమను తట్టుకోగలం. మరణం దుఃఖకరమైందే, కానీ నిరీక్షణ ఆ దుఃఖానికి మించిన ధైర్యాన్ని ఇచ్చేది. ఎంతటి వాళ్ళైనా ఎవరైనా ప్రియులు చచ్చిపోయినప్పుడు గిలగల్లాడతారు. ఎప్పుడు ఏడవని వాళ్ళని సైతం వాళ్ళ ప్రియులు చచ్చిపోయినప్పుడు మీరు ఏడవడం చూస్తారు. చిన్న పిల్లల్లాగా అయిపోతారు. అయితే మనం నిరీక్షణ లేని ఇతరులాగా ఏడవం. నిరీక్షణ కలిగి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బిడ్డకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు కన్నీరు గారుస్తారే, ఏదో అయిపోయిందని కాదు ఇక్కడ. అరే బిడ్డను మన దగ్గర ఇప్పుడు దాకా పెరిగిన బిడ్డను వేరే ఇంటికి పంపించాల్సి వస్తుంది, మనకు దూరం అవుతుంది అనే బాధ తప్ప ఏదో అయిపోతుందని కాదు. కాబట్టి ప్రభువు నమ్మినటువంటి వారికి నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను బట్టి మరణ సమయంలో కూడా ధైర్యంగా ఉండగలం. ఎందుకని చెప్పాను కదా, డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ అని ఆయన ఫిజిషియన్, లండన్లో ఒక చర్చిలో 29 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశారు. అయితే వృద్ధాప్యంలో ఆయనకి గొంతు పోయింది, మాట పడిపోయింది.
సంఘం అంతా చాలా కాలం ఆయన కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు ఆయన పెన్న కాగితం తెమ్మని రాశారట. మాట్లాడలేరు కదా, రాశారట. ఏమన్నా తెలుసా? డూ నాట్ హోల్డ్ మీ బ్యాక్ ఫ్రమ్ గ్లోరీ బై ప్రేయింగ్ ఫర్ మై రికవరీ అని. నేను కోలుకోవాలని నా కోసం ప్రార్థించడం ద్వారా నన్ను మహిమకు దూరం చేయకండి అంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే నన్ను వెళ్ళనివ్వండి అంటున్నాడు అన్నమాట. ఎంత ధైర్యం అండి! మరణపు లోయకుండా వెళ్ళడానికి సైతం దేని బట్టి కలిగింది? టన్నల్ అవతల వెలుగు కనబడుతుంది కాబట్టి టన్నల్లోంచి వెళ్ళడానికి ధైర్యం తెచ్చుకుంటాం కదా. మీకు అర్థమైందని చెప్పింది. ఒక గుహ గుండా వెళుతూ ఉన్నారు, చీకటిగా ఉంది, కానీ చివర వెలుగు కనబడుతుంది, టన్నల్ చివర. కాబట్టి గుహలోంచి వెళ్ళడానికి ఆ వెలుగును బట్టి చీకటిని ఛేదించి వెళ్ళడానికి ధైర్యం తెచ్చుకుంటాం. ఇది మన విశ్వాసం, ఇది మన నిరీక్షణ. అయితే ఈ నిరీక్షణ ఎలా కలుగుతుంది? మనకు మనం డ్రమప్ చేసుకుంటే, మనకు మనం ధైర్యం చెప్పేసుకుంటే వచ్చేస్తుందా? క్రైస్తవేత్తర లోకం ఏం చెప్తుందో తెలుసా? పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అనుకూల దృక్పథం ఉండాలి, అన్నీ మనం మంచికే అనుకోవాలి. ఏడు నరకానికి వెళ్తే అన్నీ మంచిగా. ఇటు సిగరెట్లు తాగుతా ఉన్నాడు, లోపల ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి, అన్నీ మనం మంచికేనండి అంటున్నాడు. అన్నీ మంచిగా. క్రీస్తుకు దూరంగా నిరీక్షణ లేదు. యేసు క్రీస్తు మరణ పునరుత్థానాలను బట్టి మనకు నిరీక్షణ కలిగింది. మళ్ళీ మనం రక్షించుకోలేము. అది ఇందాక చెప్పాను కదా, బైబిల్ ఇస్ ఎ బుక్ ఆఫ్ హోప్ అని. రక్షకుడిని అందిస్తున్న సువార్త కలిగి ఉన్న గ్రంథం బైబిల్. చూడండి, మళ్ళీ మనం రక్షించుకోగలమా? ఒకవేళ మీరు అవును అనుకుంటే సిగ్గుపడతారు. మునిగిపోతున్న వ్యక్తి తను జుత్తు పట్టుకుని పైకి లాక్కుంటున్నాడు దాన్ని. సాధ్యమా అండి? మునిగిపోతున్న వ్యక్తి తన జుత్తు పట్టుకుని తను పైకి లాక్కోగలడా? నీ బూట్ తాళ్ళతో నిన్ను నువ్వు పైకి లేపుకోవడానికి ప్రయత్నించినట్టే. ఇది వ్యర్థ ప్రయాస, ఇది అసాధ్యం. పాపి తను రక్షించుకోలేడు. చంటి బిడ్డకు తల్లి అవసరం, గొర్రెకు కాపరి అవసరం, రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. యేసు క్రీస్తును నమ్మని వారు నిరీక్షణ లేదు. వారికి ఎదురు చూడవలసింది కేవలం తీర్పుకు, భయంకరమైన ఘోరమైన నిత్య నరకానికే. అంతకుమించి ఎదురు చూడాల్సింది ఏమీ లేదు క్రీస్తును నమ్మని వారికి. కాబట్టి నిరీక్షణ ఎలా కలుగుతుందంటే యేసు క్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా. అదే కదా అంటున్నాడు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపును గాక అంటున్నాడు. విశ్వాసం ద్వారా మనకి సమస్త ఆనందాన్ని, సమాధానాన్ని, విస్తారమైన నిరీక్షణ కలిగారగేటట్లు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి నిరీక్షణకు ఆధారం, నిరీక్షణకు ప్రారంభం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. నేను పాపిని, నేను నరకానికి తగిన వ్యక్తిని, అయితే నా కొరకు క్రీస్తు నాకు బదులు చనిపోయి నా పాప రుణాన్ని తాను చెల్లించినందువల్ల నాకు శిక్ష కొట్టివేస్తాడు, క్షమాపణ కలుగుతుందని క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిరీక్షణ ప్రారంభమవుతుంది. ఇంకా నిరీక్షణ ఎలా కలుగుతుంది అంటే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగునట్లు అంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం విస్తారంగా నిరీక్షణ గలవారం అవుతాం. కాబట్టి దేవా, నీ ఆత్మ చేత నాలో నిరీక్షణ పుట్టించు అని మనం దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు కూడా ఏమని ప్రార్థించాలి? శ్రమలో, దుఃఖంలో, నిరాశలో ఉండేటువంటి వారి కోసం ప్రార్థించేటప్పుడు దేవా, నీ ఆత్మ చేత వారిని శక్తితో నింపి నిరీక్షణ దయచేయి అని వారి కోసం ప్రార్థించాలి. మూడవది, నిరీక్షణ ఎలా కలుగుతుంది అంటే అదే పేజీలో 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమా 15:4. ఎలానగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధకుల నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఈ లేఖనాలు ఎందుకు వ్రాయబడ్డాయో తెలుసా? లేఖనాల వల్ల ఆదరణ వల్ల నిరీక్షణ మనకు కలగాలి అని. దేవుని వాక్యం ద్వారానే మనకు ఆదరణ కలిగేది. సాధారణంగా ఎవరైనా ఇంట్లో చచ్చిపోయారు అనుకోండి, మన దేశం మొత్తం ఏం చెప్తుందంటే 6 నెలలు ఆ ఇల్లు ఖాళీ చేసేయాలి, ఆ ఇంటోళ్ళు ఇంటికి వెళ్ళకూడదు, మందిరానికి అసలే వెళ్ళకూడదు. నిజానికి ఆదరణ ఎక్కువ కావాల్సింది ఎప్పుడు?
అలాంటి పరిస్థితుల్లోనే చూసారా, శత్రువు ఎలాంటి టైంలో ఆదరణకు మూలమైనటువంటి దేవుని సన్నిధిని, దేవుని బిడ్డల సహవాసాన్ని, దేవుని వాక్యాన్ని దూరం చేస్తూ ఉన్నాడో. ఎక్కువగా బైబిల్ చదవాల్సింది, ఎక్కువగా వాక్యం వినాల్సింది ఎప్పుడు? దుఃఖంలో, శ్రమలో, ఆపదలో, మరణ వేదనలో. లేఖనాల వల్ల నిరీక్షణ కలుగుతూ ఉంది. దేవుడు నిరీక్షణకు కర్తే, కానీ నువ్వు లేఖనాలు ధ్యానించకుండా, వినకుండా నిరీక్షణ పొందాలనుకోవడం దేవుడు ఇచ్చిన మీన్స్ ఆఫ్ గ్రేస్ అంటారు. అంటే ఆయన కృపా పద్ధతిని నువ్వు వినియోగించుకోవట్లేదు అన్నమాట. ఇప్పుడు చూడండి, నీకు విటమిన్ డి తక్కువ ఉందనుకోండి, ఎండలో కాసేపు నిలబడాలి. అది కూడా ఇండియాలో ఈ సూర్యకిరణాల డైరెక్షన్ బట్టి, ఈ స్కిన్ డెన్సిటీని బట్టి ఉదయమో సాయంత్రమో కాదు, 10 గంటల నుండి 3 గంటల వరకు పగలు ఎండలో 15 నుండి 20 నిమిషాలు నిలబడాలి. నువ్వు ఇంట్లోనే కూర్చుంటూ విటమిన్ డి కావాలంటే ఎలా కుదురుతుంది? ఉన్నది వాడుకోకుండా. దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు, నువ్వు దీన్ని చదవా, దీన్ని ధ్యానించవా, దీన్ని వివరిస్తూ ఉంటే శ్రద్ధగా వాక్యాన్ని వినవా, నీకు ఆదరణ ఎలా కలుగుతుంది, నిరీక్షణ ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా నిరీక్షణ పొందుతాం. పరిశుద్ధాత్మ శక్తి చేత నిరీక్షణ పొందుతాం. లేఖనాల వల్ల నిరీక్షణ పొందుతాం. ఈ లోకం నిరీక్షణ లేని లోకం. ఇలాంటి లోకంలో యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చిన వారికి మాత్రమే నిరీక్షణ సాధ్యమవుతుంది. దేవుడు మనం విస్తారంగా నిరీక్షణ గలవారం అవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నిరీక్షణ లేని బ్రతుకు భారంతో కూడిన బ్రతుకే, నరకం లాంటిదే. ఒక రీసెర్చ్ ల్యాబ్లో నిరీక్షణ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎక్స్పెరిమెంట్ చేశారట. ఒక నీళ్ల తొట్టిలో ఎలకలను వేశారంట, మరొక నీళ్ల తొట్టిలో కూడా ఎలకలను వేశారంట. అయితే ఆ రెండవ తొట్టిలో ఉండే ఎలకల్ని టైం ప్రకారం పావుగంటకో అరగంటకో ఒకసారి తీసి మళ్ళీ దాంట్లో వేస్తున్నారంట. వీటిని మాత్రం అలాగే నీళ్ళలో వదిలేశారు. గంట ఈది చచ్చిపోయినాయి. కానీ ఈ ఎలకలు 24 గంటలు ఈదిని అంట. అంటే ఆకస్మికంగా వాటికి ఏదో నిరీక్షణ పుట్టింది, మమ్మల్ని బయటికి తీస్తారు, ఆలోగా ఈదుదాం. నిరీక్షణ మనల్ని బ్రతికిస్తుంది. నిరీక్షణ కష్టాన్ని సహించేటట్లు చేస్తుంది. విస్తారమైన నిరీక్షణ విస్తారమైన శ్రమను సైతం భరించగలిగే సామర్థ్యాన్ని అసాధారణమైన రీతిలో ఇస్తుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆసియా ఖండం మీద దండెత్తి వెళ్ళబోయేటప్పుడు తన సైనికులు ఒకవేళ కొన్ని నెలలు వాళ్ళు కుటుంబాలకి దూరంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క పోషణ ఎలాగాని చింతపడకుండా ఉండడం కోసం, అంటే మనసంతా యుద్ధం మీద పెట్టి యుద్ధం చేయడం కోసం ఏం చేశాడంటే తన ఎస్టేటు, తన ధనాగారంలో ఉండే ధనమంతా, ఐశ్వర్యమంతా పంచేశాడంట. తన స్నేహితుడు జనరల్ పాడికాస్ అనేటువంటి స్నేహితుడు అలెగ్జాండర్ని అడిగాడట, అంతా ఇచ్చేసావు దాదాపు, నీ కోసం ఏం ఉంచుకున్నావు, ఇంకా ఏం మిగిల్చుకున్నావు అని అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నాడంట, నాకు నేను మిగిల్చుకున్నది హోప్ అన్నాడంట. అంటే దేశాల మీద దండెత్తి రథాల మీద తెస్తాడు ఆ దేశ రాజుల యొక్క ఐశ్వర్యాన్ని. కాబట్టి దీని మీద ఆధారపడి ఇది ఇచ్చేస్తే ఎలాగాని దీన్ని పట్టేసుకుని ఉండాలా. అప్పుడు ఆ జనరల్ అన్నాడంట, నీతో పాటు శ్రమలో పాలు పొందుతున్న మేము అలాగైతే నిరీక్షణలో కూడా పాలు పొందుతాం అని చెప్పి తనకిచ్చిన ఎస్టేట్ కాదన్నాడంట. ఇతను చూసి మిగతా వాళ్ళు కూడా నాకు వద్దని, చాలామంది వద్దనుకున్నారంట. ఇవ్వబడిన వాళ్ళకి తర్వాత వచ్చే స్వాస్థ్యంలో ఇచ్చి ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళు తీసేసుకున్నారు కదా. అప్పుడు బాధపడి ఉంటారేమో తర్వాత. యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువను సహించాడు. ఆయనతో పాటు మనం కూడా
శ్రమ పొందుతూ ఉన్నాం. ఆయనతో పాటు శ్రమ పొందిన వారమైతే ఆయన తోడి వారసులం. కాబట్టి నిరీక్షణ కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. నిజానికి నిరీక్షణ అంటేనే అర్థం నిరీక్షణ ఉంచడానికి వీలు కాని పరిస్థితుల్లో ఉంచడం. హోప్ ఈజ్ హోప్ when it is exercised in hopeless conditions. Otherwise hope has no value. అన్నీ బాగున్నప్పుడు నిరీక్షణ అంటే అర్థం ఏముంది? కష్టంలోనే నిరీక్షణ ఉంచాలి. అందుకే కదా అబ్రహాము రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఇది నిరీక్షణ అంటే. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మడం. అలాంటి నిరీక్షణ మనకు బలాన్ని ఇస్తుంది. ఈ శ్రమలన్నీ ఈదుకుంటా ఈ చీకటి గుహలో నుండి, టన్నల్లో నుండి అవతలకి వెళ్ళడానికి మనల్ని బలపరుస్తుంది. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. యుజీన్ ల్యాండ్ అనే ఒక కోటీశ్వరుడు తనకు తానే కష్టపడి పైకి వచ్చాడు. కోటీశ్వరుడు, మిలియనేర్. తననట పోర్టోరికోలో నుంచి వచ్చిన నల్లజాతి 6వ తరగతి పిల్లలతో మాట్లాడమని పిలిచారంట. మిమ్మల్ని 6వ తరగతి పిల్లలతో మాట్లాడమని ఒక గంట మాట్లాడమంటే మీరు ఏం మాట్లాడతారు చెప్పండి? వాళ్ళకి ఏం అర్థమవుద్ది? ఈయన చాలా సంగతులు రాసుకున్నాడంట నోట్స్. తీరా వచ్చాక అల్లరగా ఉంటారు, అటెన్షన్ పే చేయరు. సాధారణంగా 6వ తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశ పరిస్థితులను బట్టి, అక్కడ స్థితిగతులను బట్టి చూస్తే 10th వరకు ఎవరు ఓపిక పట్టరు. 7-8లోనే డ్రాప్ అయిపోతారు చాలామంది. ఇక చదువు అవ్వదు. ఈయన ఏమనుకున్నాడంటే ఇలా కాదు అని నోట్స్ పక్కన పెట్టేసి నా మనసుతో మీతో మాట్లాడతాను అని చెప్పి అన్నాడంట. పిల్లలు స్కూల్లోనే ఉండండి, ఆఖరి తరగతి వరకు చదువుతూనే ఉండండి, మీ అందరి కాలేజ్ ఫీజు నేను కడతానన్నాడంట. సడన్గా ఎక్కడ లేని ఆశ పుట్టింది వారిలో. ఆ క్లాస్లో 90% పైగానే ఆఖరి క్లాస్ వరకు చదువుకున్నారంట ఆ స్కూల్లో. ఒక స్టూడెంట్ అంటాడంట, సడన్గా నాకు దేనికోసమో ఎదురు చూడవచ్చు, నా కోసం ఏదో కనిపెడుతుంది అనే ఆశ, ఇట్ వాజ్ ఎ గోల్డెన్ ఫీలింగ్ ఫర్ మీ అన్నాడు. అవును, ప్రభువుని నమ్మడం ఏదో ఈ లోకంలో రోగాలు పోయి కుటుంబం ఆరోగ్యంగా హాయిగా బ్రతకడం కోసం కాదు. అందరూ బ్రతుకుతున్నాం. నమ్మిన వాళ్ళు నమ్ముతున్నాం, నమ్మని వాళ్ళు బ్రతుకుతున్నాం. నమ్మని వాళ్ళు ఈ లోకం కోసమే బ్రతుకుతున్నారు. ప్రభువుని నమ్మిన మనం శాశ్వతమైన రాజ్యం కోసం బ్రతుకుతున్నాం. మన కోసం కనిపెడుతుంది నిత్య స్వాస్థ్యం, మన కోసం కనిపెడుతుంది పరలోకం, మన కోసం కనిపెడుతున్నాడు రక్షకుడు, మన కోసమే రాబోతూ ఉన్నాడు మన ప్రభు. నిరీక్షించడానికి మనకంటే హేతువు, కారణం లోకానికి, మిగిలిన లోకానికి ఏముంది చెప్పండి? మనమే నిరీక్షించకపోతే, ఆ నిరీక్షణ బట్టి మనమే సంతోషంతో ధైర్యంతో జీవించకపోతే ఇంకెవరికి సాధ్యం? ప్రత్యేకంగా ఇలాంటి భయభీతులతో కూడినటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలమైన మనం విస్తారమైన నిరీక్షణ కలిగి ఉందాం. మనల్ని చూసి లోకం ఏమనాలి? కారణం ఏంటి అని హేతు అడగాలి. అప్పుడు చెబుతాం, యేసుక్రీస్తుని మీరు నమ్మండి, మాకు కలిగిన నిరీక్షణ మీకు కూడా కలుగుతుంది అని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మేము విస్తారంగా నిరీక్షణ గలవారం అవ్వాలి అని మీరు మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపుతూ ఉన్నారు. నిరీక్షణ కర్తయ్యకు దేవా, విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మమ్మల్ని నింపే దేవా, మీకు స్తోత్రాలు. మేము ఏదో నిరీక్షణ కలిగి ఉండడం కాదు, విస్తారంగా నిరీక్షణ కలిగి ఉన్నట్లు మమ్మల్ని సమస్త ఆనందంతో సమాధానంతో నింపండి. కష్టాన్ని, బాధను, ఈ లోకంలో భయపెట్టే పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన బహుధైర్యాన్ని, శ్రమలో సైతం ఓర్చుకుని నిరీక్షణతో సంతోషించగలిగే ఆనందాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని నలగొట్టే ఈ పరిస్థితులు మమ్మల్ని పాడు చేసేవి కాదు,
ఈ తుఫాన్లు మా నావను ముంచలేవు. మీరు మమ్మల్ని గట్టు దగ్గర చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని గట్టు చేరుస్తారు. ఈ నిరీక్షణతో ఉండడానికి మాకు కృప దయచేయండి. ఇతరులకు కూడా ఈ నిరీక్షణ కలుగునట్లు మేము హేతువు చెప్పి, మీ సువార్త చెప్పి, వారు కూడా మాకులాగా నిరీక్షించినట్లు మమ్మల్ని మీ చేతుల్లో సాధనాలుగా వాడుకోండి. మీ బల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ సమయాన్ని మా కొరకు దీవించవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.